ఇక్కడున్నావా? నేను నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా. కాల్ చేస్తే ఆన్సర్ చేయవేంటి? సైలెంట్లో ఉన్నట్టుంది, చూసుకోలేదు. నువ్వు పార్టీ మధ్యలోంచి ఎందుకు వచ్చేసినావు నాకు అర్థమైంది శశి. అంత పెద్ద డెసిషన్ తీసుకునే ముందు ఒక మాట చెప్పాలనిపించలేదా నీకు? నేను చెప్తామనే అనుకున్నాను, కానీ నువ్వు అనుకోలేదు. ఒకవేళ అనుకోని ఉంటే ఎప్పుడో చెప్పేవాడివి. అంటే నువ్వు కావాలని నాతో చెప్పలేదు. అట్లా ఎందుకు చేస్తాను నేను? అంటే మన మేనేజర్కి తెలుసు, మన కలీగ్స్ అందరికీ తెలుసు నువ్వు రిజైన్ చేస్తున్నావు అని, నీ వైఫ్కి తప్ప. అక్కడ వాళ్ళు నన్ను అడుగుతుంటే నాకు ఏం ఆన్సర్ చెప్పాలో అర్థం కాలేదు శశి. అయితే దానికి ఏంటి ఇప్పుడు? నేను ఇంకా రిజైన్ చేయలేదు అని చేద్దాం అనుకుంటున్నాను అంతే. క్లారిటీ వచ్చాక నీకు చెప్దాం అనుకున్నా. మరి వాళ్ళకి ఎలా తెలిసింది? అంటే క్లారిటీ కోసం వాళ్ళతో మాట్లాడతావు, క్లారిటీ వచ్చాక నాకు చెప్తావా? నేను అలా అనట్లేదు. కానీ నువ్వు చేసింది అలానే ఉంది కదా శశి. నువ్వు అట్లా అనుకుంటే నేనేం చేయలేను. అంటే నువ్వంతా కరెక్ట్ గానే చేస్తున్నావు, నేనే తప్పుగా అనుకుంటున్నా. అబ్బా ప్లీజ్ వాణి, మళ్ళీ స్టార్ట్ చేయకు. నాకు అస్సలే ఓపిక లేదు. నేను ఎక్కడ స్టార్ట్ చేస్తున్నా? నువ్వు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడాల్సింది నాతో. నీ తప్పు పెట్టుకొని నేను స్టార్ట్ చేస్తున్నా అంటావేంటి? నేనే స్టార్ట్ చేస్తున్నా, నాదే తప్పు, ఒప్పుకుంటున్నా. వదిలేస్తావా? ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని కాదు శశి, ఏమైంది అని తెలుసుకోవడానికి అంతే. కావాలనే చెప్పలేదు, కావాలనే చెప్పలేదు. ఎందుకు ప్రతి చిన్నదానికి గొడవ చేస్తావు? అరే ఇది చిన్న విషయం. అసలు రెసిగ్నేషన్ పక్కన పెట్టు, నువ్వు ఇట్లా ఎందుకు ఫీల్ అవుతున్నావు అన్న నాకు ఒక రీజన్ తెలియదు దానికి. సరే సారీ, నీకు చెప్పుండాల్సిందే. సారీ. ఏంటి సారీ? ఏది చూసి చెప్పు ఒకసారి. ఎందుకు పదే పదే అది అడుగుతున్నావు? అదొక విషయం అసలు గొడవ పడడానికి? ప్రతిదానికి గొడవ పడకుండా ఉండలేవా నువ్వు? అలా కాదు శశి, రిజైన్ చేయాలి అనుకునేంతలా ఏమైంది అది తెలుసుకోవాలనే తప్ప ఇంకేం లేదు. ఏం లేదు వాణి, వదిలేసా ఇప్పుడు. సరే బాగా చల్లగా ఉంది, కిందికి వెళ్దాం పదా. నువ్వు వెళ్ళు, నేను కాసేపు ఇక్కడే ఉంటా. ఇప్పుడు ఏమైందని అట్లా మాట్లాడుతున్నావు? నాకు ఇక్కడే ఉండాలని ఉంది. ఇప్పుడు దానికి కూడా నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? నువ్వు వెళ్ళు, నేను వస్తా. సరే ఉండు, కానీ చల్లగా ఉంది, తొందరగా వచ్చేసి. నీకు అసలుకి కోల్ తొందరగా అవుతుంది, తొందరగా వచ్చేసి.
శశి, ఫాలోయింగ్ ఇన్ లవ్ ఈజ్ ఈజీ, కానీ స్టేయింగ్ ఈజ్ డిఫికల్ట్. అవి ఎలాంటి డిఫికల్టీసో నాకు కూడా తెలీదు, కానీ అవి ఎలాంటివైనా ఐఎమ్ రెడీ టు ఫేస్ దోస్ ఫర్ అస్. ఇఫ్ యు ఆర్ రెడీ, హోల్డ్ మై హ్యాండ్. ఇదిగో కాఫీ తీసుకో. నువ్వు కాఫీ తాగావు కదా. కానీ నేను ఈ మూడ్ స్పాయిల్ చేశా కదా, అందుకే ఈ రెమెడీ. నువ్వు తెచ్చుకోవా మరి? ఇవన్నీ సర్దేసి వెళ్ళి తెచ్చుకుంటా. ఇవి ఇలానే ఉంటే చాలా చిరాగ్గా ఉంది నాకు. అయినా నేను నేను అంతలా పుష్ చేయకుండా ఉండాల్సి ఉండే. ఏముంది, నీకు చెప్పాలనిపించినప్పుడు నువ్వే చెప్పేవాడివి. అయినా నువ్వు రిజైన్ చేయాలి అనుకున్నావు కానీ ఇంకా చేయలేదు కదా, దానికి పోయి అనవసరంగా. సరే, నేను వెళ్ళి నా కాఫీ తెచ్చుకుంటా. ఓ, నువ్వే వచ్చావా? సరేదా, ఇక్కడే కూర్చుందాం. ఆకలేస్తుందా? పార్టీలో డిన్నర్ కూడా సరిగ్గా చేయలేదు కదా. బిర్యానీ చేస్తా, ఓకేనా? వాణి, నేను నీతో ఒకటి చెప్పాలి. నీ కాఫీ ఏది? సరే, ఏదో చెప్పాలన్నా. ఏంటి? ఐ కాంట్ స్టే లైక్ దిస్ ఎనీమోర్ వాణి. లైక్ దిస్ అంటే లైక్ హౌ? ఇలా. ఏమైంది శశి? ఇందాక జరిగిన దాని గురించా? అది నా తప్పే. దాని గురించి కాదు, వదిలేసాయి. డిడ్ సంథింగ్ ఎల్స్ హ్యాపెన్? నువ్వు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? నాకు ఇప్పుడు ఏం చెప్పాలని లేదు వాణి, వదిలేసే ప్లీజ్. ఏమైంది శశి? నువ్వు చెప్తేనే కదా ఏదో ఒకటి చేయగలుగుతాము. చెప్తే అర్థం కదా నీకు? అప్పటి నుంచి వదిలేసే వాణి. ఐ జస్ట్ వాంట్ టు లీవ్. అనే మడకు. ఓకే 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 ఓకే, నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు, సరేనా? కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? నీకు వినపడట్లేదా? ఐ సెడ్ ఐ వాంట్ టు లీవ్. అంటే అంటే ఏంటన్నట్టు? అంటే నేను వెళ్ళిపోతానంటున్నా. మనం కాదు. స్టాప్ దిస్ నాన్సెన్స్. ఇట్స్ నాట్ నాన్సెన్స్ వాణి. మనం హ్యాపీగా లేము. దట్స్ నో పాయింట్. అందుకే వెళ్ళిపోతా అంటున్నా. హ్యాపీగా లేవంటే? అంటే మనం మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండే రోజు వస్తుందేమో అని చూసి నేను టైర్డ్ అయిపోయాను. ఇంకా నా వల్ల కాదు. ఇది చూస్తుంటే ఎవరిదో ఫోటో చూస్తున్నట్టుంది. అదే కాదు, ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే ఎవరి ఇంట్లోకి వచ్చి మనం ఉన్నట్లుంది వాణి. ఇంకా మనం హ్యాపీగా ఉంటామన్న నమ్మకం అయితే నాకు లేదు. అందుకే డెసిషన్ తీసుకున్నా. కలిసి ఉండడం ఇద్దరి డెసిషన్ కదా, విడిపోవడం నీ ఒక్క డెసిషన్ ఎట్లయితుంది? డెసిషన్ నాదే కావచ్చు, కానీ సఫరింగ్ ఇద్దరిది కదా. అంటే నేను సఫర్ అవుతున్నా అని కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? ఐ కెన్ క్లియర్లీ సీ దట్ వాణి. నువ్వేదో హ్యాపీగా ఉన్నట్లు యాక్ట్ చేయకు. అంటే నీకేంటి ఎప్పటికీ మ్యాజిక్ ఇంకా బటర్ఫ్లైస్ కావాలా? దోస్ ఆర్ జస్ట్ మూమెంట్స్ శశి, లైఫ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. నాకు ఇలాంటి మూమెంట్స్తో ఫీల్ అయ్యి లైఫ్ కావాలి వాణి. నువ్వు మాట్లాడే సంథింగ్ ఎల్స్ నాకు వద్దు. చిన్న పిల్లోడ్లా మాట్లాడకు శశి. ఒకవేళ ఇట్లాంటి మూమెంట్స్ ఫ్రీక్వెంట్ గా వస్తే దే విల్ స్టాప్ మేకింగ్ యూ ఫీల్ దే షుడ్ బి మేకింగ్ యూ ఫీల్. ఐ నో లైఫ్ హాస్ మెనీ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్, కానీ ఫ్రీక్వెంట్ గా పక్కన పెట్టు. భూతద్దం పెట్టి వెతికినా అలాంటి మూమెంట్స్ కనపడట్లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక దాని గురించి గొడవ. అందుకని ఈ డెసిషన్ తీసుకున్నావా? అసలు డూ యూ థింక్ దిస్ ఇస్ ద రైట్ డెసిషన్? యా, మనం హ్యాపీగా లేనప్పుడు దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ స్టేయింగ్ టుగెదర్. నేను హ్యాపీగా లేనని నువ్వు ఎట్లా ఐ కెన్ రియల్లీ చెప్తున్నావు? సీ దట్ వాణి. అయినా ఇప్పుడు ఇదంతా డిస్కస్ చేయడం కూడా టైం వేస్ట్ హ్యాపీగా లేనప్పుడు. అసలు ఏంటి ఊరికే హ్యాపీ హ్యాపీ అని? కొంచెం బాధ కూడా తట్టుకోలేని వాడివి. వై డిడ్ యూ ఈవెన్ లవ్? లవ్ చేయాలంటే బాధ తట్టుకోవాలా?
ఫస్ట్ టైం వింటున్నా ఇది. అయితే ఇది కూడా విను. లవ్ చేయాలంటే కాదు, టు స్టే ఇన్ లవ్ వన్ నీడ్స్ టు బేర్ ద పెయిన్. ఇలాంటివన్నీ నమ్మి యూర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యూర్ ఈవెన్ హర్టింగ్ మీ. All of this is a part in the process of staying in love, Shashi. ఒకవేళ స్టేయింగ్ ఇన్ లవ్ డిమాండ్స్ పెయిన్, మనం దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. I have taken enough, Vani. I'm done. I'm fucking done. అయితే పో. లవ్ కావాలి కానీ అది తీసుకొచ్చే ట్రబుల్స్ మాత్రం వద్దు. సఫరింగ్, పెయిన్, కాంప్రమైజెస్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ లవ్ శశి. ఇలాంటివేం లేకుండానే చాలా మంది చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఎగ్జాక్ట్లీ అలాంటి వాళ్ళే కొన్ని డిఫరెన్సెస్ రాగానే దిల్ పాత్ దేర్ వేస్. ఏమైంది అని అడిగితే ఇట్స్ టూ హర్టింగ్ అని వెళ్ళిపోతారు. నీలానే. అయినా నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా బయట పీపుల్ లాంటి ఎగ్జాంపుల్స్ మన మధ్య తీసుకురావద్దని. అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడకు వాణి, ప్లీజ్. నాకు అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. ఐ జస్ట్ నీడ్ టు నో మై సెల్ఫ్. అయినా ద మూమెంట్ ఐ గేవ్ యూ మై హ్యాండ్ ఐ న్యూ దట్ ఐమ్ నెవర్ గోయింగ్ బ్యాక్. గోయింగ్ బ్యాక్ ఇస్ ఫార్ బెటర్ దన్ పుట్టింగ్ అప్ అన్ యాక్ట్, వాణి. ఏంటి నేను యాక్ట్ చేస్తున్నానా? కాదా? కనిపిస్తుంది క్లియర్గా. నీకన్నీ భలే కనిపిస్తాయి. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి వస్తున్నాం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది, చూసావా? అసలు అనిపించలేదు నాకు ఈ మధ్య. హోమ్ క్యాన్ నెవర్ బి అ రాంగ్ ప్లేస్, వాణి, ఇఫ్ ఇట్ ఈస్ వీఆర్ విత్ ద రాంగ్ పర్సన్ అని. నువ్వు రాంగ్ పర్సన్ అయితే నేను వెళ్ళిపోయేదాన్నేమో శశి. కానీ నువ్వు రైట్ కాబట్టే కదా అడ్జస్ట్ అవుతున్నా, ఉంటున్నా. నేను రైట్ అయితే నువ్వు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. రైటో రాంగో నాకు తెలియదు శశి. మన కోసం, నీ కోసం ఐఎమ్ డూయింగ్ దిస్, అంతే. అయినా ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నావు? అప్పుడెందుకు చెప్పలే నాకు? ఎందుకంటే వాజ్ వెయిటింగ్ ఫర్ ద డేస్ టు చేంజ్. నీకు అర్థమవుతుందా? ఒకప్పుడు ఏదైనా చిన్న గొడవ అయినా వి యూజ్డ్ టు మేక్ లవ్. అలాంటిది ఇప్పుడు ఒకరినొకరం చూసుకోలేనంత స్టేట్కి వచ్చేసినాం. అది కూడా పక్కన పెట్టు. నువ్వు ఎప్పుడైతే పెన్సిల్వేనియా ప్రాజెక్ట్కి వెళ్ళినావో అప్పటి నుంచి నీ బిహేవియర్లో కంప్లీట్ చేంజ్. అంటే ఒకప్పుడన్నా కనీసం మనం గొడవ పడుతుంటే రియల్గా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి దానికి అడ్జస్ట్ అవ్వడం స్టార్ట్ చేసినాం. ఏమైనా గొడవ అయితే నార్మల్, అసలు ఏం రియాక్షనే ఉండదు, అన్నీ భరించేస్తున్నావు. ఇలా ఉండడం ఎందుకు అని? నువ్వు చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు శశి. అసలు అయ్యింది అది కాదు. ఎందుకు అని ఇంత పెయిన్ మరిస్తూ? సరే, ఒకసారి ఆలోచించు. అన్నీ బాగున్నప్పుడు కలిసుండి కొన్ని ప్రాబ్లమ్స్ రాగానే విడిపోతాను అంటే వాట్ యూ కాల్ ఇట్? కానీ ఇలానే ఉంటే ఇది ఎక్కడికి వెళ్ళి ఎండ్ అవుతుందో కూడా తెలియట్లేదు. కానీ ఐ జస్ట్ డోంట్ వాంట్ దిస్ టు ఎండ్ శశి. ఐ వాంట్ టు. ఎందుకంటే అన్నీ చూస్తున్నా కదా, ఇది ఇలానే ఉంటే రేపు పొద్దున భరించలేనందుగా ఉండబోతుంది. అసలు నేను నీకు ఇది ఎప్పుడు చెప్పొద్దు అనుకున్నా, కానీ నువ్వు చెప్పేలా చేస్తున్నావు. పెన్సిల్వేనియా ప్రాజెక్ట్కి టీమ్ నన్ను చూస్ చేసుకోలేదు శశి. ఐ రిక్వెస్టెడ్ ఫర్ ఇట్. రిక్వెస్టెడా? ఎందుకు? నువ్వు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎలా అయితే ఫీల్ అవుతున్నావు నేను అలానే ఫీల్ అయినా శశి. అసలు నీ నుండి వీటన్నిటి నుండి దూరంగా వెళ్ళిపోవాలనిపించింది. ఆ ప్రాజెక్ట్ పేరు చెప్పుకొని వెళ్ళిపోయినా అంతే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది హౌ స్టూపిడ్ ఐ వాజ్ అని. నువ్వు అన్నావు కదా ఇక్కడ సైలెన్స్లో మన ఫైట్ ఈకోసే వినిపిస్తున్నాయని, కానీ నాకు అక్కడ సైలెన్స్ ఒక పెద్ద ఈకోలా వినిపించింది శశి. అసలు I did not realize that I was walking into a closed box. It
It felt so suffocating. It felt like someone was pulling my life off of me. అరవాలనిపించింది, ఏడవాలనిపించింది, కానీ నువ్వు లేవు, నువ్వు నా పక్కన లేవు. అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఐ వెంట్ టూ ఫార్ అవే ఫ్రమ్ యూ. అసలు నా దగ్గరున్న ఎనర్జీ అంతా పెట్టి పుష్ చేస్తున్నా. ఐ వాస్ ట్రయింగ్ టు మూవ్, కానీ ఇదంతా ఎప్పుడైందో తెలుసా శశి? The very first day that I left you. We've known each other for 6 years, no? ఇంకో 40 years ఉంటుంది అనుకుందాం మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అండ్ అట్ ద వెరీ ఎండ్ నువ్వు నేను ముందు వెళ్ళిపోతాం. అండ్ ఇఫ్ యూ ఆర్ వెరీ లక్కీ వీ మైట్ గో టుగెదర్. ఒకవేళ ఇఫ్ ఐ వర్ టు బి ద లెఫ్ట్ ఓవర్, దట్ షుడ్ బి ద లాస్ట్ పెయిన్ గివెన్ బై యూ టు మీ కదా శశి? అప్పటి వరకు we just have to hold on to each other. ఇదంతా నీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో తెలుసా? దూరంగా వెళ్ళిపోతే వచ్చే బాధ నీకొద్దు శశి. నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోయి నాకు నీ మీద ఎక్కువ కోపం వచ్చేసేసి నా మీద నాకంటే నన్ను ఎలా వెళ్ళనిచ్చావని. అదే తప్పు, నేను చేయలేను. ఎంత చెప్పినాక కూడా నువ్వు వెళ్ళిపోతా అంటే నీ ఇష్టం. అరే ఏమైంది? చూసుకొని నడవచ్చు కదా. నొప్పిలేస్తుందా? జాగ్రత్త జాగ్రత్త, మెల్లిగా మెల్లిగా కూర్చో. నేను వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకొస్తాను. నాకు అమ్మా చాలా పెయిన్ ఉందా? చూసుకోవాలి కదా. శశి ఇద్దా. ఏమైంది? If this is the outcome of our fights, I'm ready to face anything for us. నాకు భయం వేస్తుంది అని. నువ్వు భయపడాల్సింది దీనికి కాదు. You know what you should be scared of? Being unloved by the person who loves you. పద నీకు చూపిస్తా. ఏంటి? నీకు బాగాలేదు, నువ్వు ఉండు. ఏంటి చెప్పు, నేను తీసుకొస్తా. నా ఆఫీస్ ర్యాక్ కీస్ తీసుకో. ఏముంది అక్కడ చెప్పు, నేను తీసుకొస్తాను. నువ్వు ఉండు. పర్లేదు, అంత నొప్పి ఏం లేదు, ఇప్పుడు రాగలుగుతా.
ఏంటి వాణి ఇవన్నీ ఇలా స్టోర్ చేసి పెట్టావు? ఇవా ఆల్ దీస్ థింగ్స్ ఆర్ విట్నెస్ టు అవర్ ఫైట్స్, కానీ దే ఆర్ ఆల్సో ఏ విట్నెస్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఏంటి? ఇంతకీ ఇవన్నీ నీకు ఎలా తెలిసే అసలు? మనం ఇంకా వీటిని ఇలా కలిసి చూస్తున్నాము అంటే ఈ ఫైట్స్ అన్నీ మనని విడదీసేంత స్ట్రాంగ్ కాదు అని. ఫైట్స్ ఆర్ ఇంపార్టెంట్ కదా శశి, దే రిమైండర్స్ ఆఫ్ అవర్ అడమెంట్స్. అంతా ఓకే కానీ వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ ఫ్లవర్. ఫ్లారా? I made this, keeping us in mind. ఎలా తెలిసావో ఏంటో నీకు. దూరంగా వెళ్ళి చూస్తే నీకు కూడా అర్థమవుతాయి. ఆప్షన్ ఉందా నాకు? ఆప్షన్ ఉన్నా తీసుకుంటావా? నాకేం అర్థమైందంటే శశి, మనకు ఆప్షన్ ఎప్పుడూ ఉంటుంది. ఇట్స్ ఇంపార్టెంట్ టు చూస్ అస్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ కదా.